సామాన్యుడు హైదరాబాద్ వంటి మహానగరాలలో ఒక ప్లాట్ను తీసుకోవాలంటే ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ సంస్థను అప్రోచ్ అవుతాడు. అలాగే ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఉంది. అది ఎలాంటి యాడ్లను ఇచ్చిందంటే లిటరల్లీ అరచేతిలో స్వర్గం చూపించింది. మా సంస్థలో ఫ్లాట్స్ బుక్ చేసుకుంటే మీకంటూ సొంత ప్రపంచం ఉంటుందని, మీరు దేని గురించి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని, అన్నీ ఆ స్వర్గంలో అందుబాటులో ఉంటాయని కళ్ళబొల్లి మాటలు చెప్పారు. వారి మాటలను నమ్మేలా పెద్ద పెద్ద వాళ్లతో యాడ్లిప్పించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి పేరుతో పాటు వైఎస్ జగన్ గారి పేరును కూడా వాడుకుని కస్టమర్స్ని నమ్మించారు. వారు చెప్పిన మాయమాటలు నమ్మిన జనాలు ఆ సంస్థలో ఫ్లాట్స్ బుక్ చేసుకుని డెవలప్మెంట్ కోసం ఎదురు చూశారు. 1 కాదు 2 కాదు 3 సంవత్సరాలుగా వారు బుక్ చేసుకున్న ప్లేస్లో ఏదైనా నిర్మాణాలు జరుగుతాయని ఎదురు చూశారు. వారి ఎదురు చూపులు ఎడారిలో వాన చినుకులుగా మారాయి. సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా అమ్ముడైన ప్లేస్లలో రాళ్లు రప్పలు తప్ప ఏమీ లేదు. మోసపోయామని తెలిసి డబ్బులు అడిగితే సంస్థ గేటు లోపలికి కూడా అడుగు పెట్టనివ్వడం లేదు. రిజిస్ట్రేషన్ చేసుకుందేమో 110 ఎకరాలకైతే వారి దగ్గరున్నది మాత్రం 1292 ఎకరాలని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ ముసుగులో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కొండ చెలువులు బావురు కప్పలను అడ్డు పెట్టుకుని అమాంతం మింగేస్తుంటే చీమ చిటుక్కుమన్న పదే పదే తిప్పి తిప్పి చెప్పే మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ మాత్రం నోరు మూసుకున్నాయి. అటు మీడియాని ఇటు రాజకీయ నాయకుల్ని అంత ఈజీగా మేనేజ్ చేసిన ఈ వ్యక్తుల గురించి, జనాలను రియల్ ఎస్టేట్ ముసుగులో పిచ్చివాళ్లను చేసిన కంపెనీ గురించి, దాని చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సామాన్యుడికి హైదరాబాద్లోనే కాదు, నగర శివార్లలో కూడా ఒక 100 గజాల భూమి దొరకాలంటే చాలా కష్టం. దానికి ఎన్నో అనుమతులు తీసుకోవాలి. కానీ ఇద్దరికి మాత్రం ఈ పని చాలా ఈజీ అయింది. 1 ఎకరం కాదు 2 ఎకరాలు కాదు, ఏకంగా 1200 పైగా ఎకరాల ప్రభుత్వ స్థలం ఈజీగా తమ కంపెనీ పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ కంపెనీ పేరే ఎపిటోమ్ ప్రాజెక్ట్స్. దీనిని మొదలుపెట్టింది జైపాల్ కంఠా, వినీత్ రెడ్డి లింగాల. అసలు హైదరాబాద్ శివార్లలో 1200 ఎకరాల రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది అంటే వీరికి ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందో అనుకుంటే మీరు 6 అడుగుల గొయ్యిలో కాలు వేసినట్టే. వీరికి పెద్దగా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఇంత ప్రాజెక్ట్ ని డెవలప్ చేసేంత డబ్బు అకస్మాత్తుగా ఎలా వచ్చిందనేది పెద్ద మిస్టరీగానే ఉంది. ఎపిటోమ్ ప్రాజెక్ట్స్ చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి మరింత తెలుసుకునే ముందు అసలు ఆ కంపెనీని మొదలుపెట్టిన వాళ్ళ చరిత్రను కూడా కాస్త తెలుసుకుందాం. వీళ్ల చరిత్ర మనకెక్కడా కనిపించదు, వినిపించదు. అంత జాగ్రత్త పడ్డారు. మరి చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ వీరి బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేది మనకు తెలియలేదు. జైపాల్ కంఠా ఒక చిన్న వ్యాపారవేత్త. ఒకప్పుడు మైక్రో ఫైనాన్స్, షట్టర్ బిజినెస్ లో ఉండేవాడు. కానీ ఒక్కసారిగా ఎపిటోమ్ ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా మారి 1200 ఎకరాలకు పైగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను లీడ్ చేశాడు. ఈయన మొదలుపెట్టిన పాత కంపెనీలు ఎక్కువగా మూతపడే ఉన్నాయి. కొన్నింటిలో బిజినెస్ మాత్రం ఏమీ జరగడం లేదు. ఈ కంపెనీల సంగతి ఎలా ఉన్నా కానీ ఇంత పెద్ద స్థాయి ల్యాండ్ కొనడానికి ఈయనకి ఎక్కడి నుంచి పెట్టుబడి వచ్చింది అనే దాని గురించి మాత్రం మనకు ఎలాంటి స్పష్టమైన రికార్డులు కనపడవు. ఇక తర్వాత వ్యక్తి వినీత్ రెడ్డి లింగాల. ఈయన ఈ కంపెనీకి నామమాత్రపు చైర్మన్. ముఖ్యంగా ఈయన మాత్రం ఒక సాధారణ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు. రియల్ ఎస్టేట్ లో గానీ పెద్ద బిజినెస్ లో గానీ అనుభవం లేకపోయినా ఈ రోజు ఈయన దగ్గర భారీగా భూములు, కంపెనీ ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ ఎలా వచ్చాయో ఎవరికీ తెలియదు. ఈ ఎపిటోమ్ ప్రాజెక్ట్స్ లో ప్రధాన వ్యక్తి అయిన జైపాల్ కంఠా చిన్న వ్యాపారాల నుండి ఒక్కసారిగా 1200 ఎకరాలకు పైగా భూములు కలిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారిపోయాడు. ఇంతకుముందు ఈయన సిద్ధి గేమ్స్ అండ్ ప్రీషియస్ మెటల్ ప్రైవేట్ లిమిటెడ్, హార్డ్ రాక్ బ్రిక్స్ అనే చిన్న కంపెనీలో డైరెక్టర్ గా పనిచేశాడు. వీటికి రియల్ ఎస్టేట్ కి పెద్ద సంబంధం లేకపోయినా త్వరగానే ఆయన 1000 కోట్ల పెట్టుబడితో ఈ ఎపిటోమ్ ప్రాజెక్ట్స్ కంపెనీకి డైరెక్టర్ అయిపోయాడు. ఒక్కసారిగా వచ్చిన ఈ భారీ స్థాయి ఎదుగుదల, బిజినెస్ హిస్టరీ లేకపోవడం, ఆయనకు డిజిటల్ ఐడెంటిటీ కూడా లేకపోవడం లాంటి విషయాలు కాస్త అనుమానాస్పదంగానే ఉన్నాయి. ఈ ఎపిటోమ్ కథలో మెయిన్ విషయం 1242 ఎకరాల భూములు కొనుగోలు చేయడం. అధికారికంగా 110 ఎకరాలు మాత్రమే అని చెబుతున్నారు. కానీ అసలు విషయం మాత్రం వేరే ఉంది. ఈ 1200 పైగా ఎకరాల భూమిని చాలా షెల్ కంపెనీలు అంటే విక్టరీ ఇన్ఫ్రా బిల్డర్స్, స్నోబెర్రీ టౌన్ ప్లానర్స్ వంటి వేరే కంపెనీల పేర్లతో విడివిడిగా కొనుగోలు చేశారు. ఈ కంపెనీలు మొదలుపెట్టిన కొన్ని నెలల్లోనే 100 కోట్ల విలువైన రిజిస్ట్రేషన్లు జరిగాయి. కొనుగోలు చేసిన వెంటనే ఆ భూములను తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నారు. అసలు ఆ భూములకు సరైన కన్స్ట్రక్షన్ ప్లాన్, అప్రూవల్ క్లారిటీ ఏదీ లేదు. ఈ కంపెనీలకు రియల్ ఎస్టేట్ అనుభవం దాదాపు లేకపోయినా భారీగా ట్రాన్సాక్షన్లు జరిగాయి. దీంతో మనీ లాండరింగ్, సర్క్యులర్ ఫండింగ్ ఆరోపణలు ఇందులో మనకు బలంగా వినిపిస్తున్నాయి.
జైపాల్ కంఠ, వినీత్ రెడ్డి లింగాల ఆధ్వర్యంలోని ఎపిటోమ్ ప్రాజెక్ట్స్ పై రెరా మరియు స్థానిక అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఫ్రాడ్ ఫ్రీ లాంచ్ ప్రాక్టీసెస్, పూర్తి అప్రూవల్స్ లేకుండా ప్లాట్లు, విల్లాలు అమ్మడం, అమ్మని భూములపై లోన్లు తీసుకోవడం వంటి ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, ఇంటిగ్రేటెడ్ సిటీ పేరుతో ప్రచారం చేసిన పెద్ద ప్రాజెక్టులో ఇప్పటి వరకు కొంత భాగం మాత్రమే అప్రూవ్ అయింది. కానీ అందులో ఇంకా కన్స్ట్రక్షన్ మొదలు కాలేదు. అనేక షెల్ కంపెనీలు, వేగంగా జరిగిన కొనుగోళ్లు, దాచిన ఫైనాన్స్, ఫ్లాట్స్ అమ్మకంపై పారదర్శకత లేకపోవడం, ఇవన్నీ చూస్తుంటే హైదరాబాద్ అవుట్స్కట్స్ లో జరుగుతున్న పెద్ద మొత్తంలో గవర్నమెంట్ భూములపై జరుగుతున్న ల్యాండ్ మాఫియాపై అనుమానాలను మరింత పెంచుతున్నాయి. హైదరాబాద్ శివార్లోని చౌటప్పల్ దేవులమ్మ నాగారం గ్రామం దగ్గర సర్వే నెంబర్ 493లో సుమారు 126 ఎకరాల భూమిని దాదాపు 100 కోట్లకు పైగా డబ్బు పెట్టి రిజిస్ట్రేషన్ చేపించారు. ఈ 100 ఎకరాల్లో ప్రభుత్వ భూమితో పాటు శ్మశానం, వక్ఫ్ భూమితో పాటు రైతుల పొలాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఎపిటోమ్ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇలా రిజిస్టర్ అయిన ప్లాట్లను ఆదిత్య బిర్లా ఫైనాన్స్ కు తాకట్టు పెట్టారు. ఆ విషయం మనకు కంపెనీ పబ్లిక్ ఫైలింగ్స్ లో ఉన్న చార్జ్ డాక్యుమెంట్స్, మార్టగేజ్ డాక్యుమెంట్స్ ద్వారా తెలుస్తుంది. ఇలా మొత్తం 307 ప్లాట్లను, అంటే సుమారు 93,947 చదరపు గజాల భూమిని ఆదిత్య బిర్లా ఫైనాన్స్ కి కొలరేటల్, అంటే భరోసా ఆస్తిగా తాకట్టు పెట్టారు. ఇలా ఆల్రెడీ తాకట్టు పెట్టిన ప్లాట్లను ఎపిటోమ్ ప్రాజెక్ట్స్ కంపెనీపై నమ్మకంతో వచ్చిన వారికి భరోసా ఇచ్చి మరీ అధిక రేట్లకు అమ్మారు. జనాలంత ఈజీగా వీరిని ఎలా నమ్మారనుకుంటున్నారా? వాళ్ళు తమకు బలమైన రాజకీయ సంబంధాలు ఉన్నాయని కొన్ని ఫోటోలు చూపించి మరీ జనాలను పిచ్చివాళ్లను చేశారు. వారు చూపించిన ఫోటోల్లో సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షాతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటోని, వైఎస్ జగన్ గారితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను చూపించి వాటిని వారి కంపెనీకి ప్రచారంగా వాడుకుని మరి జనాలను వెర్రివెంగళప్పలను చేశారు. వారిని ఎప్పుడో ఏదో మీటింగ్లో కలిసి వారితో ఫోటోలు దిగి ఆ ఫోటోలనే తమ ప్రచారాస్త్రాలుగా వాడుకున్నారు ఎపిటోమ్ కంపెనీ వాళ్ళు. అసలు ఈ ఫోటోల గురించి ఎంక్వైరీ చేయగా అమిత్ షాతో కానీ ఇతర నాయకులతో కానీ వ్యక్తిగతంగా కానీ ప్రొఫెషనల్గా కానీ ఏ విధమైన సంబంధం ఉన్నట్టుగా ఏ సాక్ష్యం లేదు. ఇలా సరైన డాక్యుమెంట్స్ లేకుండా, సరైన అప్రూవల్స్ లేకుండా భూములను రిజిస్ట్రేషన్స్ చేసుకోవడమే కాకుండా ఆ భూములను వేరే కంపెనీలో తాకట్టు పెట్టిన భూములనే తిరిగి మధ్యతరగతి కుటుంబాలకి, చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళకి అమ్మి వేల కోట్ల లాభాలను సంపాదిస్తున్నారు ఈ ఎపిటోమ్ కంపెనీ వాళ్ళు. బాధితులు మోసపోయామని తెలుసుకుని తమ డబ్బులను తమకు తిరిగి ఇప్పించమని అడిగితే వారిని కంపెనీ గేట్ లోపలికి కూడా అనుమతించకుండా ఏడిపిస్తున్నారు. పోలీసులకు కంప్లైంట్ చేద్దామంటే వారిని మేనేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక మీడియా వారైనా న్యాయం చేస్తారనుకుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కడా రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. మామూలుగా అయితే పబ్లిక్ ల్యాండ్ స్కామ్ లాంటి కేసులు వస్తే మీడియా పెద్ద ఎత్తున కవరేజ్ ఇస్తుంది. కానీ ఎపిటోమ్ కేసులో మాత్రం విపరీతమైన మీడియా బ్లాక్అవుట్ జరిగింది. మొదట్లో కొన్ని ఛానల్స్ రిపోర్ట్ చేసిన తర్వాత చాలా మీడియాలు న్యూస్ ఆర్టికల్స్ ను డిలీట్ చేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఐ న్యూస్, ఆదాబ్ హైదరాబాద్, ఆర్జీవీ న్యూస్ వంటి కొన్ని న్యూస్ ఛానల్స్ మాత్రమే ఈ విషయాన్ని కవర్ చేశాయి. కానీ తర్వాత ఆ వార్తను కూడా డిలీట్ చేశారు. దీనిని రాజకీయ కనెక్షన్స్ ఉపయోగించి మీడియాను మేనేజ్ చేశారనే అనుమానాలు బాధితులు వ్యక్తం చేస్తున్నారు. అసలు బాధితులు చెప్పిన దాని ప్రకారం ఎపిటోమ్ ప్రాజెక్ట్ ప్రమోటర్లు రేవంత్ రెడ్డి, అమిత్ షా లాంటి పేర్లు వాడి ప్రాజెక్ట్ కి నమ్మకం తెచ్చుకునే ప్రయత్నం చేశారు. అంతర్గత సమాచారం ప్రకారం జైపాల్ కంఠాకు ప్రభుత్వ అధికారులతో, అలాగే వైఎస్ఆర్సీపీకి దగ్గరగా ఉన్న నేతలు అయిన శిల్పా మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వైఎస్ జగన్లతో స్నేహాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ సంబంధాల వల్లే ప్రాజెక్ట్ త్వరగా అప్రూవల్స్ పొందిందని, ఇన్వెస్టిగేషన్ కూడా సైలెంట్ గా ఉందని అంటున్నారు. దీంతో వారికి రాజకీయ రక్షణ ఉందన్న అనుమానం మరింత బలపడింది. అందుకే ఎక్కడైనా ప్లాట్లు కొనే ముందు, ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో స్థలం కొనే ముందు అది అమ్మే కంపెనీ గురించి 1-2 సార్లు ఎంక్వైరీ చేసి కొనడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. బీ కేర్ఫుల్. డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడి సంపాదించిన సొమ్మంతా తీసుకెళ్లి మోసగాళ్లకు కట్టబెట్టకండి. జాగ్రత్తగా ఉండండి.